వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైతే ఈ 100 రోజుల్లో ఆ పరిపాలన ఎలా సాగింది, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం కోసం నేను విశాఖపట్నం వచ్చానండి. విశాఖపట్నంలో ప్రజాభిప్రాయం, వాళ్ళ ఆశలు ఆకాంక్షలు ఎట్లా ఉన్నాయి తెలుసుకోవడం కోసం మన క్యూబ్ టీవీ ద్వారా జనానికి తెలియజెప్పడం కోసం నేను ఈ ప్రయత్నం అయితే చేస్తున్నానండి. ఇప్పుడు కొంతమంది జనం అయితే ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి అసలు టీడీపీ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం, టీడీపీ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది అని అనుకుంటున్నారు? అంటే టీడీపీ అనకుండా కూటమి అనాలి, యాక్చువల్గా కూటమి ప్రభుత్వం కాబట్టి ఎలా ఉంది అనుకుంటున్నారు? నిజంగా ఏపీ ప్రజలు అదృష్టవంతులు కాబట్టి కూటమి గవర్నమెంట్కి మంచి మెజార్టీ ఇచ్చి మంచి పని చేశారు. నిజంగా మనం బ్రతికిపోయినట్లే. ఎందుకంటే ఇంకొకసారి కనుక ఆ జగనాసురుడు వచ్చుంటే మొత్తం ఏపీలో ఉన్న భూములు ఏముంటాయి, కబ్జాలు అయిపోయాయి, అమ్ముకునేవాళ్ళు, వాళ్ళు సొమ్ము చేసుకుని ఈ దేశాలకు తరలించుకునేవాళ్ళు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 100 days అయిన సందర్భంగా ఇది ఖచ్చితంగా 100% కాదు, 200% మంచి గవర్నమెంట్. నిజంగా అదృష్టవంతులం అయ్యి కూటమి గవర్నమెంట్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు. ఆయన ఉండటం వల్ల సీఎంగా నిజంగా ఆయన విజనరీ ఐడియాస్కి వీటికి ఒక ఏపీ అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో బ్యాక్ వెళ్ళిపోయింది 20 ఏళ్ళు. ఇప్పుడు ముందుకు పరిగెడుతుంది. ఒకప్పుడు అందరు నవ్వేవాళ్ళు, ఎంతసేపు కంప్యూటర్స్ ఏంటి, సిస్టమ్స్ ఏంటి, అది ఇది ఏదో విజనరీ అది ఇది అని నవ్వేవాళ్ళు. కానీ అదే ఇప్పుడు యూజ్ అవుతుంది 100%. మేమందరం అయితే చాలా హ్యాపీగా ఉన్నాం. మేము పల్లగారి నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నాము, గాజువాక నుండి. నిజంగా ఈ గవర్నమెంట్ మాకు మంచి చేస్తుందని నమ్మే ఈ కూటమి గవర్నమెంట్కి మంచి మెజార్టీతో, అందులో మా గాజువాక 95,235 మెజార్టీతో పల్లగారిని గెలిపించుకోగలిగామంటే మేము నిజంగా అదృష్టవంతం. ఏపీ ప్రజలందరూ అదృష్టవంతులు. డెఫినెట్గా ఇప్పుడు రాగానే పెద్దలకి, పెన్షన్దారులందరికీ ఒకసారి 1000 పెంచారు. నిజంగా అది అదృష్టం. లాస్ట్ టైము జగన్మోహన్ గవర్నమెంట్లో 5 ఏళ్ళు కలిపి ఒక 1000 రూపాయలు పెంచాడు అంతే. ఇప్పుడు ఒకసారి మాట ఇచ్చిన ప్రకారం పెంచారు. ఒక్కొక్కటి అభివృద్ధి సాధిస్తూ పెంచాలని మేమైతే కోరుకుంటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా 12-13 లక్షల కోట్లు అప్పు చేసి అభివృద్ధి చేస్తే మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోతాం. అసలు అలా వద్దు. ఫస్ట్ ఏంటంటే అభివృద్ధి చేసుకుంటూ ఒక్కొక్కటి సూపర్ 6 అనుకున్నట్లు కొంచెం లేట్ అయినా పర్లేదు, అన్నీ ఖచ్చితంగా ఇవ్వగలిగితే చాలు. ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే కూటమి గవర్నమెంట్లో ఏపీ ప్రజలకు అంతా మంచి జరుగుతుందని, ఇంకా మంచి జరుగుతుందని కోరుకున్నాం. ఈ 100 days అయిన సందర్భంగా మేమందరం అయితే హ్యాపీగా ఉన్నాం. నిజంగా ఒకప్పుడు కేసులు, దౌర్జన్యాలు, చంపడాలు, కొట్టడాలు ఇవే ఉండేవి వైసీపీ గవర్నమెంట్ గత 5 ఏళ్ళలో. ఇప్పుడు నిజంగా ఏపీ ప్రజలందరూ ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నాం, హ్యాపీగా నిద్రపోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జైల్లో పెట్టినప్పుడు అయితే ఎవరైనా సరిగ్గా నిద్ర కూడా పోలేదు. చాలా బాధ వేసింది. అంత పెద్ద ఏంటి ఇలా చేశాడు ఈ దుర్మార్గుడు. కాదండి, చంద్రబాబు గారు జైలు ఉదంతంలో అక్రమంగా వైసీపీ వాళ్ళు పెట్టారు అని మీరు భావిస్తున్నారా జనంగా అంటే పబ్లిక్గా? 100% అక్రమంగా పెట్టారండి ఆయన్ని. నిజంగా ఏపీ ప్రజలందరం దానికే ఫీల్ అయ్యాం. అది ఎలా అంటే ఆయన ఎప్పుడు బయటకు వస్తారో, ఒక పెద్ద మనిషి. నిజం చెప్పాలంటే అందరూ ఏదో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడతారు కదండి, ఆయన నిజంగా ఈ ఏజ్లో ఆయన సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకున్న ఒక కొడుకు, ఆయన కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే ఏపీ ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలి, ఏపీ ప్రజలకు ఫ్యూచర్ ఉండాలి, వాళ్ళ మంచి కోసం ఏదైనా చేయాలనే కాన్సెప్ట్తోనే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ మొత్తం అందరూ ముందుకెళ్తున్నారు. నిజంగా ఈ గవర్నమెంట్ ఈ 5 ఏళ్ళు కాదండి, వచ్చే 2047 వరకు ఈ కూటమి గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంటే ఉండాలని మేమందరం అయితే కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అంటే కాదండి, ఎలాంటి అభివృద్ధి జరగాలని మీరు కోరుకుంటున్నారు? అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏపీ వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి మేము అందరం యునానిమస్గా తీర్పిచ్చి కూటమిని గెలిపించుకున్నాం. సో ఎలాంటి డెవలప్మెంట్ ఏపీకి జరిగితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఫస్ట్ అండి, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కావాలండి యువతకి. ఎందుకంటే పిల్లలు ఏపీని వదిలేసి విదేశాలకి, పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోతున్నారండి. మరి మన పిల్లలు వెళ్ళిపోతే ఫ్యూచర్లో యూత్ అంతా ఇక్కడ లేకపోతే ఏం డెవలప్మెంట్ ఉంటుందండి? ఆ డెవలప్మెంట్కి సంబంధించిన కంపెనీస్ తీసుకురావటం కానీ, పరిశ్రమలు ఇక్కడ పెట్టడం కానీ చెయ్యాలండి ఫస్ట్.
తర్వాత ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించాలండి. అంటే కూర్చోబెట్టి తింటే కొండలైన కరిగిపోతాయి అంటారు కదా, అది బాగోదండి, అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చేసి అభివృద్ధి చెందితేనే. ఇప్పుడు చైనా లాంటి దేశం, అది గొప్ప అని కాదు, వాళ్ళు ప్రతి మనిషి కష్టపడతారు. అలా మన ఇండియా ఏపీలో కూడా అలాంటివి జరిగితే బాగుంటుందండి. అదే మేమైతే కోరుకుంటున్నాం. నేనైతే అభివృద్ధికే, మా ఫ్యామిలీ మొత్తం, నాకు తెలిసి మా చుట్టాలు మొత్తం అభివృద్ధికే కూటమి గవర్నమెంట్కి ఓటు వేసామండి. మేమేదో ఆశించుకున్నాం. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఇందులో అంటే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి అంటే ఫ్యాక్టరీలు రావాలి, ఇంకా అభివృద్ధి జరగాలి, రకరకాల ఉద్యోగ అవకాశాలు జరగాలి, ఇలాంటివన్నీ అన్నారు కదా. ఇవన్నీ చంద్రబాబు గారి గవర్నమెంట్లో జరుగుతాయని మీరు గట్టిగా నమ్ముతున్నారా? 100% నమ్ముతున్నాం అండి. ఉదాహరణ హైదరాబాద్ చూడండి, సైబరాబాద్ సిటీ కట్టింది, సైబరాబాద్ కట్టింది చంద్రబాబు గారే. వేరే వాళ్ళు వేరే కమ్యూనిస్ట్ చేసిన మా చుట్టాల పిల్లలు మా జనరేషన్లో చాలామంది జాబ్ చేస్తున్నారండి. ఈరోజు హైదరాబాద్ హైటెక్ సిటీ ఆ రేంజ్లో ఉందంటే వెళ్ళి ఒకసారి చూడండి హైటెక్ సిటీని. న్యూయార్క్లో ఉన్నామా హైదరాబాద్లో ఉన్నామా అర్థం కాదు, అలా ఉంటుంది. ఒక రకంగా న్యూయార్క్ సిటీకి ఈక్వల్గా ఉంది. నిజంగా లాస్ట్ టైం చంద్రబాబు గారు వచ్చుంటే వాటికి సగం అభివృద్ధి అయితే జరిగేది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరిగేది. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం ఏదో ఒక ఛాన్స్ అని చెప్పి ఆ మూర్ఖుడి సంగతి తెలియదు కదా, జగన్నాసురుడి సంగతి ఎంత మూర్ఖుడు అనేది మొత్తం సినిమా అంతా చూపించాడు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని పాట పాడటమే తప్ప వాళ్ళకే ఎక్కువ నష్టం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత వాళ్ళని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడతాం కానీ చంపడం కానీ 700 మందిని ఇది చేశారని మీడియాలో కానీ ఎక్కడైనా వచ్చింది, నేను చదివాను పేపర్లో. కానీ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని మాట్లాడి కూడా వాళ్ళకి అన్యాయం చేశాడు. కానీ అది ప్రజలు ఇంకా గ్రహిస్తే. ఇంకోటి తిరుపతి లడ్డు హిందుత్వం ఇలా కాదు, అతనికి హిందుత్వం లేదు, క్రిస్టియానిటీ లేదు, ముస్లిమిజం ఏమీ లేదు. అతని దృష్టిలో ఎవరైనా అతను ఏంటంటే బిజినెస్ చేస్తాడంతే. ఇక్కడ సంపదను మొత్తం తీసుకెళ్లి విదేశాల్లో దాచుకుంటాడు. దానికోసం జనాల్ని మాటలతో మాయ చేశాడు. 13 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేశాడు తెలియదు. ఇంకొక విషయం, వైజాగ్లో జరిగిన అన్యాయం చెప్తాను. ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి కానీ వైసీపీ గవర్నమెంట్ లీడర్స్ ఎవరైనా సరే దొరికిన కాడికి భూములు దోచేయటం, ఋషికొండనేమో అరుగుండి చేస్తారు. అక్కడ 500 కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టేశారు. అన్నా క్యాంటీన్ అనేది పేదలకి భోజనం పెడుతుంది. దాన్ని ఎందుకు తీసినట్టు నాకైతే అర్థం కాలేదండి. ఇప్పుడు రోజుకి 15 రూపాయలు పెడితే 3 కోట్ల కడుపు నిండా పేదల భోజనం తినొచ్చండి. కానీ అది ఆలోచించకుండా అన్యాయంగా ఇప్పుడు పోనీ ఏదో పేరు మార్చి పెట్టుంటే బాగుండేది కదా. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, అన్నా క్యాంటీన్ తీసివేయడం ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవే యునానిమస్ గా కూటమికి పట్టం కట్టి జగన్ గారిని ఓడించడానికి కారణం ఏం భావించచ్చు? అవి కారణమయ్యాయండి 100%. ఇంకొకటి ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి వచ్చింది కదండి. మూర్ఖుడు కాకపోతే పట్టా దీని మీద తనకూటాలు, పాస్బుక్ల మీద తనకూటాలు వేసుకుంటాం ఏంటండి? అవి తీసుకెళ్ళాలంటే తన బీరువాల్లో పెట్టుకుని జిరాక్సులు తీసి ప్రజలకు ఇస్తాడంట. అది ఎంతవరకు న్యాయం? ఇవన్నీ కలిపి ఇంకొకటి అతను పెద్ద సైకో అండి. ఆ సైకోయిజం అర్థమయ్యే అతన్ని ఉంటే ఈ ఏపీ నష్టపోద్దని ప్రతి ఒక్కరికి అన్ని వర్గాలు అర్థం చేసుకుని అతన్ని ఓడించి కూటమి గవర్నమెంట్కి 164 సీట్లతో మంచి మెజార్టీ ఇచ్చిన ఏపీ ప్రజలందరికీ నా తరఫున ధన్యవాదాలు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది కదా. ఈ 100 రోజుల పాలన మీద ఒక పబ్లిక్గా మీ ఆలోచన ఎలా ఉంది, ఏమనుకుంటున్నారు మీరు? ముందుగా నూతనంగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వానికి అందరి తరఫున కూడా ధన్యవాదాలు. ఈ 100 రోజుల పాలనలో హామీలు పెట్టారు, ఒకటో కూడా నెరవేరుస్తూ వస్తుంది. మొన్ననే చూసాం, అంటే ఉదయకుప్పల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మా విశాఖపట్నం ప్రాంతానికి సహాయాలు చాలా ముమ్మరంగా అందించారు. అదే రీతిలో ఇప్పుడు విజయవాడకు కూడా చాలా అద్భుతంగా నిజంగా ఘర్షణ నాయకుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా పాల్గొని, అలాగే జన సైనికుల్ని వారి వెంట ఉండే సహాయ సహకారాలు, ముఖ్యంగా మా గాజువా నియోజకవర్గం రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు, ఆయనకి అనారోగ్యంగా జ్వరం వచ్చి ఇబ్బంది పడుతున్నా సరే వరద బాధితుల్లో సహాయార్థం ఆ నేలల్లో దిగి అంత జ్వరంతో కూడా ఆయన
చాలా హెల్ప్ఫుల్గా అక్కడ కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి వాళ్ళు చూసుకుంటూ చేస్తున్నారు. అలాగే పెన్షన్లు అన్నమాట ప్రకారంగా 4వ నెల నుంచే పెంచుతానన్నట్టు కూడా ఆ వెయ్య కలిపి 3,000 7,000 పెన్షన్ రాగానే ఇచ్చారు. ఇది నిజంగా చాలామంది పెన్షన్ తీసుకున్న లబ్ధిదారులకి చాలా ఉపయోగకరం. 4,000 పెన్షన్లు అంటే ఈరోజు వాళ్ళు ఒక నెల గడవడానికి చాలా ఉపయోగకరంగా అన్ని విధాలకు కూడా వాళ్ళకి చేదోడుగా ఉంటుంది. మంచి నిర్ణయం. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ యువతకి ఇచ్చిన మాట ప్రకారంగా కూడా ప్రతి విషయం కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అలాగే ఈ 100 రోజులే కాదు, ఈ 5 సంవత్సరాల పాలన కూడా దిగ్విజయంగా ప్రజల కష్టాలు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే కదండి 100 రోజుల పరిపాలన అంటే అంటే ఎప్పుడైనా పరిపాలన అంటే గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్పడం కోసం, లేకపోతే మనకి ఒకటి ఇష్టమో ఒకటి ఇష్టపడలేదని చెప్పడం కోసం కంపారిజన్ అయితే ఉంటుంది ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే ఇప్పుడు ఇక్కడ పరిపాలన విషయానికి వచ్చాం కాబట్టి వైసీపీ గవర్నమెంట్ పరిపాలనతో టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వాన్ని పరిపాలన కంపేర్ చేస్తుంది. ఈ కంపారిజన్లోని ఈ 100 రోజుల పరిపాలనలో ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ అంటే ఇంప్లిమెంట్ అవుతున్నాయని భావిస్తున్నారా ఒక పబ్లిక్గా, లేకపోతే కొంత సమయం ఏమైనా తీసుకుంటుందా ఏంటి అంటే మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. అంటే ఇచ్చిన హామీలు అన్నీ 100 రోజులు అంటే సాధ్యం కాదు. సాధ్యమైనంత వరకు కూడా అంటే ప్రజలకి ఏది ముందు అత్యవసరం అనేది దాన్ని ప్రవేశపెడుతూ వస్తున్నారు. ఆ విధానం చాలా బాగుందండి, నచ్చిందా మీకు? చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడ గవర్నమెంట్లు తేడాను కాదు, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద జనాలకు ఒక నమ్మకం ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఇది నమ్మకం కాదండి, ఒక ఆయన ప్రజల పట్ల బాధ్యత, ప్రజలకు కూడా ఆయన మీద బాధ్యత, ఒక నమ్మకం. కూటమి విజయంలో నిజంగా ఇదే కీలకం అయింది, ఆయనే కీలకం అయ్యారు. కాబట్టి జనాలందరూ కూడా ఒక నమ్మకం, ఏదేమైనా సరే ఇచ్చిన హామీల దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా వీటిపై దృష్టి పెడతారని నమ్మకం. ఇప్పటి వరకు కూడా అందిస్తున్న కార్యక్రమాలన్నీ కూడా బాగున్నాయి. ఆల్రెడీ అంటే నరకం అనిపించారండి, మళ్ళీ ఆ నరకం గురించి అడిగితే ఇప్పుడు ఏదో కుదురుకుంటుంది. మళ్ళీ దాని గురించి మనం అంతగా వైసీపీ గురించి మాట్లాడుకోవాలని అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన రిపోర్టు, ప్రజలు ఇచ్చిన తీర్పు ఎంత చిత్రహింసలు పడ్డారనేది మనం ప్రత్యేకించి దాని గురించి మాట్లాడుకునే అవసరం లేదు. ఆల్రెడీ ప్రజలు అంత చిత్రహింసలు పడ్డారు కాబట్టి ఈరోజు 11 సీట్లుగా పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు. ప్రజలకు మంచి చేస్తే ఎవరినైనా సరే వాళ్ళకి ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నారని నిరూపించారు. అలాగే చేశారు. ఈ అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా అయింది, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిందని చాలామంది మీలాంటి వాళ్ళు అంటూ ఉన్నారు కదా. సో ఈ కూటమి ప్రభుత్వం ఈ 5 ఏళ్ల పరిపాలన ఆంధ్రప్రదేశ్ ఎలాంటి పదంలోకి, ఎలాంటి పురోగతిలోకి వెళ్ళే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? చేయాలండి అంటే పురోగతిలో కంటే మంచివి ప్రజలకు ఉపయోగపడేవి, అలాగని ఆర్థికంగా రాష్ట్రం మీద మరింతగా భారం పడకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ సీనియర్టీ మీద ఒక నమ్మకం ఉందండి మాకు కూడా. సాధ్యమైనంత వరకు ఆయన ప్రజలకు భారం తగ్గించే కార్యక్రమాలు చేస్తారు. అలాగని ప్రజలకు బాగా ఉపయోగపడే కార్యక్రమాల్లో ముందు తీసుకొస్తారు. దీపావళి ఉచిత గ్యాస్ సిలిండర్ అంటున్నారు, గ్యాస్ ధరలు పెరిగాయి, చాలా ఇబ్బందులు. ఇది చాలామందికి నిరుపేద కుటుంబాలకు ఉపయోగపడతాయి. అలాంటి ఎన్నో కార్యక్రమాలు భావిస్తాను. థ్యాంక్ యూ. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం.